మళ్ళీ ఒకసారి చూద్దాం. గ్రేట్ బ్రెత్ ఉంటుంటే ఆకాశములకు ఒక లక్షణం ఉందట. ఈ ఆకాశం ఏ లక్షణం? గాలి పీలుస్తూ వదులుతూ ఉంటుంట. కాస్మస్లో పీలుస్తూ గ్రేట్ బ్రెత్ బయటకు వచ్చినప్పుడు సృష్టి వస్తుంటే, లోపల లాగుతున్నప్పుడు ఎన్ని సృష్టి పరిణామాలకు వెళ్ళిపోతుంటాం. ఆకాశంలోకి ఆ గుణం ఉంటుంది, దానివల్ల సృష్టి వస్తుంది. సేమ్ థింగ్ మనలో కూడా ఉంటుంది. ఎంతకాలం బతుకుంటాం? గాలి పీలుస్తూ అంతకాలం. మనం గాలి పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు మనకి తెలియకుండా మన ద్వారా సృష్టి జరుగుతూ ఉంటుంది. ఒక ఘోరమైన సత్యం ఏమిటి తెలుసా? మీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఏదో ఒక రోజు కర్మగా మీ ఎదుట వచ్చినప్పుడు నేను ఎలా చంపేయాలి, నేను పొడి చేయాలి, ఇలాంటి వంట అప్పుడప్పుడు వస్తుంటాయి కదా. అలా వస్తూ బాగా మెయింటైన్ చేసిన తర్వాత ఇంట్లోకి ఎటు వస్తే ముందు తేలి వస్తుంది, చాలేదనుకోండి పాము వస్తుంది, ఇంకా బంచం మీద నల్లులు ఉంటాయి, ఇంకా జిరులు వస్తాయి. లేకపోతే ఆ ప్లేస్లో వీడు ఉద్యోగం ఏదో వేస్తా, కింద జిరులు పాములు తేళ్లు ఉండేటువంటి చోట వేస్తారు. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఇటు బొరలోంచి వస్తాయి. మొట్టమొదటి పాములు పుట్టలేదు సార్, తేళ్లు విషజంతువులు లేవు, మొట్టమొదటి భూమిలో లేవు. మానవులు ఆలోచించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో స్పేస్లోకి వెళ్ళాయి. భూమి తిరుగుతుంటుంది కదా సార్, స్పేస్లో అవి ఉన్నాయి, తిరుగుతుండగా భూమి అవేమో వెళ్ళి ఒక అరణ్యం దగ్గర దిగిలాయి. ఈ థాట్ ఫామ్స్ అన్ని కింద దిగాయి, అవే పాము తేలి కింద వచ్చాయి. ఇంకా ఘోరంగా చెప్తారు, ది వీల్ ఆఫ్ రీబర్త్ అని ఆవిడ ఎస్సీ ఛానల్ రాసినటువంటి దాంట్లో చెప్తుంది. ఏ విషయం నువ్వు యొక్క యాటమ్స్ ఇచ్చి నువ్వు ఒక మనిషిని చంపావో అవే యాటమ్స్ వెయిట్ చేస్తుంటాయి, నువ్వు ఇంకో బర్త్ తీసుకోవాలి, అవే వచ్చి నీకు అట్రాక్ట్ అయ్యి నీ ఫుడ్లో ఉండి నిన్ను పాయిజన్ చేస్తాయి. ఏ కుక్కనైతే నువ్వు కొట్టావో అదే వెయిట్ చేస్తూ ఉంటాడు వచ్చే జన్మలో, వీళ్ళు ఎక్కడ దొరుకుతాడు, పట్టం కాలు పట్టేస్తుంటాడు. అందరూ వెళ్తుంటారు, అందరినీ కాళ్ళు ఎందుకు పట్టావు అనుకోవాలి, మన ఎందుకు పట్టాలి అంటే మన కుక్క బుద్ధని. కొందరు నడిచి వెళ్తుంటే కుక్కలు ఇలా తోకలుకుంటూ వస్తుంటాయి, ఎక్కడికి వెళ్ళినా వస్తుంటాయి. కొందరు నడుస్తుంటాయి, అదే ఐటమ్స్ వెయిట్ చేస్తుంటాయి. సన్స్ ఆఫ్ నెసెసిటీ అంటే అంత జాతకం ఉండాలి. బుద్ధుని యొక్క జాతక కథల్లో అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి. ఎప్పుడైనా జీవితం నందు బుద్ధుని యొక్క మొత్తం జాతక కథలు అనేది చదువుకోవాలి. చదివితే అసలు మస్ట్ ప్యూరిఫై అయిపోయి బుద్ధుడు చెప్తారు. మీరు కథలు అది కొన్నాళ్ళు మీర్లు వేసామా, ఎవడు పెద్ద అట్రాక్షన్ లేదని సర్వీస్ మానేశాను. ఎవడైనా జాతక కథలు అనేది తీసుకుని రాస్తే మీర్లు వేస్తారు. మళ్ళీ మంచి కథలు మీకు నచ్చినటువంటివి. ది జాతక టేల్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మా చిన్నప్పుడు ఈ బొమ్మలు ఉండే బొమ్మల భారతం బొమ్మల దాంట్లో జాతక కథలు బొమ్మలతో ఉండేవి. ఇప్పుడు వస్తున్నాయో లేవో తెలియదు నాకు. పిల్లలకి అవి గురించి భజన చేయాలి. బర్త్డేకి అవి ఏదో చాక్లెట్లు ఇచ్చి జడివి ఇచ్చి అలా ఇవ్వకూడదు. 5 ఏళ్ళ పెడికి బొమ్మలు ఇవ్వండి, చదువుకుంటాడు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చదువుకుంటాడు. మనసు పరిశుద్ధం చదువుతాం. The appearance and disappearance of the universe are pictured as an out breathing and in-breathing of great breath, which is eternal and which is in motion, is one of the 3 aspects of the absolute. Absolute ki 3 aspects unnai. Abstract, space, duration. దేశము, కాలము, అతీతం అంటారు. మనకి పురాణములు ఎందుకు వీటిని దేశము కాలము అతీతం అని అంటారు. When the great breath is projected, it is called the divine breath and is regarded as the breathing of the unknowable deity, the one existence, which breathes out as a thought, as it were, which becomes a cosmos. డీటెయిల్గా మీకు కావాలంటే ఐసిస్ అన్వీల్డ్ అందులో రాసిన డీటెయిల్ ఐసిస్ అన్వీల్డ్ పుస్తకం చదువుకుంటే ఇంకొంచెం డీటెయిల్గా అందులోని డివైన్ బ్రెత్ అనే దాని గురించి విపరీతంగా 40-50 పేజీలు రాసినాడు. ఒకదాని గురించి పాయింట్.
ఐసెస్ఎన్ వెళ్ళిన తర్వాత ఈ పుస్తకాన్ని చదువుకోవాలి మనం. అప్పుడే ఓపిక ఉన్నప్పుడు చేసుకోండి, ఏం పర్లేదు, అర్థం. So also it is when the divine breath inspired again, the universe disappears into the bosom of the great mother, who then sleeps wrapped in her invisible robes. లోపల పిలిచినప్పుడు మళ్ళీ డివైన్ మదర్లోకి వెళ్ళిపోతాం. కాళీ కాళుడు అనే పేరుతో మనం పిలుస్తారు. మహాకాళి, మహాకాళుడు. By that which is and yet is not is meant by the great bit itself, which we can only speak as an absolute existence but cannot picture to our imagination as any of the existence that we can distinguish from non-existence. ఉండడం లేకపోవటం, మనం ఉండడం లేకపోవడం అంటే ఏమిటని జనం చేయండి అన్నాడు.